నమస్తే. స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడ్డట్లేనా? అవుననే ప్రభుత్వ వర్గాలు నుండి అందుతున్న సమాచారం. కొద్దిసేపటి క్రితమే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రులంతా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కులగణనను పూర్తి స్థాయిలో ఆమోదించిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళడం జరుగుతుందనే ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పినట్లయి ఉంది. అంటే ఈ నెల 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు మళ్ళీ కులగణన సర్వే ఇది చేపడతారట. అంటే గతంలో ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా 3.2% అట్లా ఇంకా సర్వేలో పాల్గొనలేదు కదా. కొంతమంది ఇంట్లోకి తాళాలు వేసిపోయిన వాళ్ళు కానీ, కొన్ని వేరే కారణాల వల్ల వేరే ఊళ్ళో ఉండడం కానీ ఇలాంటివి జరిగినాయి కదా. ఇలాంటి వాళ్ళ కోసం మళ్ళీ 16వ తారీఖు నుండి, అంటే ఫిబ్రవరి 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు రీసర్వే. ఇందులో ఆల్రెడీ సర్వేలో పాల్గొన్న వారు అవసరం లేదు. కొత్తగా పాల్గొనని వారికి మాత్రమే ఈ సర్వేలో అవకాశం ఉంటుంది. బీసీ కులగణన తప్పుల తడక అని చెప్పేసి బీసీ వర్గాల నుండి, బీసీ మేధావుల నుండి కానీ, ఇతర విపక్ష పార్టీల నుండి కానీ మీరు ఆదరాబదరాగా చేసిండ్రు, అది తప్పుల తడక అని చెప్పేసి తీవ్రమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ, అంటే క్యాబినెట్ మొత్తం సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నట్లు మనకు అర్థమవుతుంది. అంటే 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు మళ్ళీ అవకాశం ఇవ్వాలి. ఎవరైనా ఈ సర్వేలో పాల్గొనని వారు, బీసీల సంఖ్యను, అంటే ఎవరైనా పాల్గొనని బీసీలు కానీ వేరే ఎవరు కానీ సరే అందరు పాల్గొని దాన్ని సరిచూసుకోండి అనేటట్లు మరి ఒక అవకాశం ప్రభుత్వం నుండి వస్తున్నట్లు కనపడుతుంది. అంటే కిందటి నెల కూడా మనం, అంటే ఈ నెలనే కులగణన సర్వే వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే అసెంబ్లీలో ఒక ప్రకటన చేసింది. దాన్ని ఈ సర్వే మొత్తం అయిపోయిన తర్వాత అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపే యోచనలో, అంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరినీ కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే విధంగా కేంద్రాన్ని ఒప్పించాలి అనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు అర్థమవుతుంది. ఈ ప్రక్రియ మొత్తం ముగిసేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి ప్రభుత్వం ఇష్టపడతలేనట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే ఈ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. మనం వాగ్దానం కామారెడ్డి డిక్లరేషన్ చేసినాం కదా, 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంలో దాని ప్రకారంగానే నడుచుకోవాలి. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎలక్షన్లకు వెళ్ళాలి అనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనపడుతుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇక్కడ బిల్ పాస్ చేసిన కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన వస్తుందో, అసలు కోర్టు ఊరుకుంటుందా? రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు రూల్ ఉంది. మరి బీసీలకే 42% ఇస్తే మిగతా ఎస్సీ ఎస్టీలకు కానీ, ఇంకా ఈడబ్ల్యూఎస్ కానీ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి కదా. మరి వాళ్ళ పరిస్థితులు ఏంటి? అసలు కోర్టు ఒప్పుకుంటుందా? ఇదంతా మరి జరిగే ప్రక్రియల ఏమవుతుంది? కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన వస్తుంది చూడాలి. అంటే తెలంగాణ గవర్నమెంట్ మాత్రం దీన్ని బడ్జెట్ సమావేశాలప్పుడు దీన్ని బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించే యోచన ఉంది. కానీ ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్లు ఈ ఫిబ్రవరి 20 తారీఖు అటు ఇట్లా నోటిఫికేషన్ వస్తుంది, మార్చి మొదటి వారంలో ఈ ఎలక్షన్లు జరిగిపోతాయని అందరూ దాదాపుగా తెలంగాణ ప్రజానీకం మొత్తం అనుకున్నది. కానీ ఇవి జరగవు. దాదాపు 3 నుండి 5 నెలల మధ్యలో, 3 నుండి 4-5 నెలలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఖచ్చితంగా ఈ ప్రక్రియ మొత్తం సాఫీగా జరగాలంటే 3 నెలల టైం, మినిమం 3 నెలల టైం పడుతుంది. 3 నెలల టైం అంటే అది 5 నెలలకు కూడా అవ్వచ్చు. వేసవిల పరిస్థితులు మరి ఎలా ఉంటావో, కరెంటు సమస్య కానీ, అటు నీటి సమస్య కానీ, తాగునీటి సమస్య కానీ తీవ్రంగా ఉంటే అప్పుడు ప్రభుత్వం ఎలక్షన్లకు వెళ్ళదు. ఈ లోపు మరి చూడాలి. ఇప్పుడు జరుగుతాయి అనుకున్నది మాత్రం జరగలేదు. కానీ గ్రామాల పరిస్థితి మాత్రం అధ్వానంగా తయారయ్యే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే వాళ్ళు 1 సంవత్సరం అయింది. అసలు చెత్త తీసేసే నిధులు లేక చెత్తను క్లీన్ చేయడము, డ్రైనేజీలు క్లీన్ చేయడం ఇలాంటి పనులు కూడా చేసుకోలేక గ్రామాలు మొత్తం బిల్లులు కాక నానా ఇబ్బందుల పాలవుతున్నారు. అంటే ఈ మార్చి 31 లోపు ఎలక్షన్లు జరిగితేనే వాళ్లకు కేంద్ర ప్రభుత్వం నుండి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ వచ్చే నిధులు వెళ్తాయి, లేదంటే వెళ్ళవు. అంటే గ్రామాల అభివృద్ధి అంతా ఏమవుతుందంటే కుంటుపడిపోతుంది.
కనీస అవసరాలకు వాళ్ళకు రోజువారీ కార్యక్రమాలకు నెలవారీ కార్యక్రమాలు చేసుకునే విధంగా కూడా వాళ్ళకు నిధులు అందని పరిస్థితి వస్తుంది. మరి ప్రభుత్వం ఇప్పట్లో అయితే జరిపే అవకాశం అయితే లేదు. ఇవి దాదాపుగా స్థానిక సంస్థల ఎలక్షన్లు పోస్ట్ పోన్ అయినట్లే. ఇక 3 నుండి 5 నెలల కాల పరిమితికి ముందరికి జరిగినట్లే ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ కులగణన ఇదంతా ఈ ప్రాసెస్ మొత్తం ముగించాలంటే మాత్రం చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా 3 నుండి 5 నెలలు స్థానిక సంస్థల ఎన్నికలు ముందరికి జరిగినట్లే అని మనం భావించాలి.